హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హారిక ధృతి వ్లాగ్స్. ఈరోజు ధృతి పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతోంది. హ్యాపీ బర్త్డే నాన్న, లవ్ యూ. హచ్చి చిరికి కిచి. తను పుట్టి అప్పుడే 1 ఇయర్ గడిచిపోయిందంటే అసలు నమ్మాలనిపించట్లేదు. ఈ 1 ఇయర్లో చాలా మెమొరీస్ని క్రియేట్ చేసుకున్నాం. తను మా లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రతి డేని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మెహందీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా డాడీనే మాకు బర్త్డేస్కి మెహందీ వేసేవాళ్ళు. మరి ధృతికి మెహందీ లేకపోతే ఎలా? అందుకే మమ్మీ కూడా పెట్టమనింది, పెడుతున్నాము. ఇది తన సెకండ్ టైం కోన్ వేసుకోవడం. మొన్న ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంది. ఫింగర్స్ నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటారు కదా, అందుకే ఇప్పటి వరకు పెట్టలేదు. ఇప్పుడు కూడా ఓన్లీ కాళ్ళకి, బ్యాక్ సైడ్ చేతులకి మాత్రమే పెట్టాము. మార్నింగ్ నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నాం. బయట చైర్లో కూర్చోమంటే అస్సలు కూర్చోలేదు. ఆ సోఫాలోనే కూర్చుంటా అన్నది. ఇంకా సరే అని చెప్పి అక్కడే కూర్చోబెట్టేశాము. ఇప్పటి నుంచే తన డామినేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. చూస్తున్నారా మా ధృతి హెడ్ మసాజ్ ఎలా చేసుకుంటుందో? తనకి ఎప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టినా సరే తన 2 చేతులతో అలా మసాజ్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ అలాగే చేస్తుంది. భైరవ్ని చూడండి ఒకసారి, పాపకేదో చేస్తున్నారు, నాకేం చెయ్యట్లేదు అని చెప్పి అక్కడే తిరుగుతూ ఉన్నాడు. పాప దగ్గర నుంచి అసలు జరగట్లేదు వాడు. ధృతి, ఎవ్రీ మంత్ నీ బర్త్డేస్ని సెలబ్రేట్ చేస్తూ ఈరోజు మనం నీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. నీ ఒక్కొక్క మైల్ స్టోన్స్ని చూస్తూ మేము ఎంత హ్యాపీ అయ్యామో తెలుసా? నువ్వు ఫస్ట్ టైం బోర్లా పడుతున్నప్పుడు, నీ అన్నప్రాసన చేసి నీకు ఫస్ట్ టైం ఫుడ్ తినిపించినప్పుడు, నువ్వు ఫస్ట్ టైం తాత అని పిలుస్తున్నప్పుడు, నువ్వు గడపలు దాటితే గారెలేసినప్పుడు, ఇలా ప్రతి మైల్ స్టోన్స్ని చాలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఒక్కసారి నీ నవ్వు చూస్తే చాలు, అంతా మర్చిపోయాము. నువ్వు చేసే చిలిపి అల్లర్లు, నువ్వు మాట్లాడే బుజ్జి బుజ్జి మాటలు, ఇవన్నీ చూస్తూ చాలా హ్యాపీ అవుతాం తెలుసా నాన్న నీకు ఇవన్నీ. మంచిగా ఎంజాయ్ చేస్తోంది. తనకిష్టమైన లెగరా సాంబయ్య సాంగ్ బ్యాక్ సైడ్లో రన్ అవుతూ ఉంది కాబట్టి మంచిగా కూర్చుంది. ఈ 1 ఇయర్లో తనకి స్క్రీన్ టైం అలవాటు చేయలేదు కాబట్టి తనకి రైమ్స్ కానీ ఆరెల్స్ కార్టూన్స్ కానీ చూసే ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ మమ్మీ అలవాటు చేసిన లెగరా సాంబయ్య సాంగ్కి మాత్రం చాలా అట్రాక్ట్ అవుతుంది. ఎంత నిద్రలో ఉన్నా సరే ఆ సాంగ్ వింటే చాలు తనకు ఒక తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. తన ముందు మేము యాక్షన్స్ చేస్తూ రైమ్స్ చెప్పడం, డాన్సులు చేయడం, ఇలా మమ్మల్ని చూస్తూ ఉంటే ఆడిపిస్తూ ఉంటాం. ఇప్పుడు అందరం కలిసి హారతి ఇస్తున్నాం. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ధృతి బేబీ. హారతి కూడా తీసుకుంటుంది. మా ధృతి పాపకి స్నానం అంటే చాలు ఏడుపు ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. స్నానం అయితే అస్సలు నచ్చదు. తుడిచేటప్పుడు మాత్రం దానికి డబ్బల్ ఏడుస్తుంది. డైలీ ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే ఇది. ఇలా ఏడుస్తోందని చెప్పి బాత్ టబ్ తీసుకున్నాం. అందులో మంచిగా కూర్చోబెడితే ఆడుకుంటుంది. వాటర్ వేస్తే చాలు ఇంకా దాంట్లో నుంచి బయటికి ఎప్పుడెప్పుడు రావాలా అని చెప్పి ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇంకా దానికోసం కలర్ఫుల్ బాల్స్ తీసుకున్నాం. ఆ రకంగా అయినా అలవాటు చేద్దామని కొద్దిగా అలవాటు అయ్యింది. 1 డే గ్యాప్ ఇచ్చామంటే చాలు మళ్ళీ రొటీన్. అసలు బాత్ టబ్ జోలికే వెళ్ళదు. స్నానం చేయించడానికి మాత్రం మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు స్నానం అవ్వగానే సాంబ్రాణి పొగ కూడా వేసాము. నోరు స్వీట్ చేయాలి కదా, అందుకే కొంచెం స్వీట్ తినిపిస్తోంది మమ్మీ.
ధృతిది ఫస్ట్ బర్త్డే కదా, సో మమ్మీ వాళ్ళు బట్టలు పెడుతున్నారు. మేము రీసెంట్గానే కంచికి వెళ్ళేసి వచ్చాం. అక్కడ నుండే పాపకి తీసుకున్నాం అండ్ నాకు కూడా కంచి నుంచే శారీ కూడా తీసుకుంది మమ్మీ. ధృతి స్నానం చేయగానే కాసేపు అయినా పడుకుంటుంది. ఇప్పుడైతే తను పడుకుంది. అన్నయ్య మాకు బట్టలు పెడుతున్నారు. తల్లి రెడీ అయింది. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో నానా. హ్యాపీ బర్త్డే చిన్ని తల్లి. మే గాడ్ బ్లెస్ యు బేటా. అమ్మమ్మ కిసి. Hi friends, we are going to temple. You will also come. బాయ్ చెప్ బాయ్. బాయ్ బాయ్. బా చెప్ బా. నా చిన్ని తల్లి కాళ్ళు చూస్తున్నారు, ఎంత బాగున్నాయి పట్టు లంగాకి, చిట్టి కాళ్ళకి, చిన్న చేతులకి కోను కాళ్ళు. ఎందుకు తీసుకోలేవు? మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతోంది, దట్టు క్లైమేట్ అంతా కూల్గా ఉంది కదా. సో పాపని ఎర్లీగా లేపి స్నానం చేయించడం అంతా కష్టమవుతుందని చెప్పి లేట్ అయినా పర్లేదు దగ్గరలో ఉన్న టెంపుల్కే వెళ్దాం అనుకున్నాం. అందుకే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్కి ఏం ప్లాన్ చేసుకోలేదు. గణేష్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ దట్టు ఆ రోజు సంకటహర చతుర్థి, మాకు అసలు ఆ విషయం గుర్తులేదు. మేము టెంపుల్కి వెళ్ళేసరికి చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు. మోస్ట్లీ ఈ టెంపుల్లో 108 రౌండ్స్ వేస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు అయితే రష్ చాలా ఉన్నారు. అర్చన చేపించేసుకొని దర్శనం కూడా చేసేసుకున్నాం. ధృతి బేబీని చూడండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అనగానే అలా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు, టెంపుల్ గురించి ఎలా తెలుసు అని చెప్పి అడుగుతున్నారు. అది మాట్లాడాం ఇక్కడ. దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ఫుల్ వర్షం పడింది మేము వచ్చేటప్పుడు అయితే. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక కేక్ అయితే కట్ చేయించేశారు మమ్మీ వాళ్ళు. చిన్న తల్లికి పూలదండాసి కేక్ అయితే కట్ చేసాము, చూసేయండి.
ఫస్ట్ ఇంట్లో అయితే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ధృతి పాప పుట్టినప్పుడు ఎలా అయితే వర్షం పడిందో ఈ ఇయర్ కూడా ఈ 1 వీక్ నుండి ప్రీ బర్త్డే ఫోటోషూట్ అనుకున్నప్పటి నుండి వర్షం మాతో వస్తూనే ఉందన్నమాట. అండ్ ఆ వర్షంలోనే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఫైనలీ బర్త్డే కూడా వర్షంలోనే అయిపోయింది ఈసారి. ఫస్ట్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనేసి అయితే అనుకోలేదు బికాజ్ సమ్ సిచ్యువేషన్స్. అండ్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తామేమో. ఇప్పుడైతే సింపుల్ గా సెలబ్రేట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అది నెక్స్ట్ వీడియో రాబోతోంది. ధృతి పాపకి వాళ్ళ తాత అంటే ఎంత ఇష్టం తెలుసా, అసలు చాలా మిస్ అవుతుంది. డాడీని ఎంత ప్రేమ చేస్తుందో తాత అనగానే చూపించడం, అవన్నీ చాలా మిస్ అవుతాం. అండ్ డాడీకి కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు డాడీ ఉండుంటే వీళ్ళ బాండ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. కిచి తాతకిచ్చి నాన్న, తాతకిచ్చి, తాతకి పప్పి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.